కామెడీతో కితకితలు పెట్టి మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి along with his team. So let's welcome them. నేను ఈ పాటకి డాన్స్ చేస్తే ఎలా ఉంది? కడుపుల గుడుగుడు కడుపుల గుడుగుడు. అందరికి తెలుసుగా నేను బాగా వేస్తానని. అవునవును. అయినా నువ్వు చాలా అదృష్టవంతురాలివే. మన కాలనీలో వాళ్ళందరూ అదే అంటున్నారు, నువ్వే వ్రతం చేస్తావమ్మా ఇలాంటి మొగుడు దొరికాడు అని. ఏంటి చెప్తే చేసేద్దామని? అది తప్ప అన్ని చేద్దామని. మొన్న నా అందాన్ని మార్చుకుందామని ప్లాస్టిక్ సర్జరీ కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాడేమో ఉన్న పొలంగా ఉదయం నుంచి కనపట్లేదు, ఆడిపోయాడు. వాడికి నీ మొహం చూసిన తర్వాతే పై చదువుల మీద ఉన్న ఆవశ్యకత ఏంటో తెలిసొచ్చి వెంటనే ఫారెన్ పారిపోయాడు. ఉపయోగం లేదా నా ఫేస్ వల్ల? ఎందుకు లేదు, మొన్నటికి మొన్నే కదా ఒక 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చారు? ఎందుకు? మన పక్కింటి ఆయన వంట చేస్తున్నప్పుడు ఆయన మొహాన కుక్కర్ పేలిపోయింది. ఆ కుక్కర్ కంపెనీ వాళ్ళు వచ్చేసి నష్టపరిహారం కింద 50,000 ఇచ్చారు. అప్పుడు నువ్వు ఎదురొచ్చావు, నీ మొహాన్ని చూసి కూడా మన ఇంట్లో కుక్కర్ పేలిపోయింది అనుకో ఇంకొక 50,000 ఇచ్చారు. అది కూడా వితౌట్ ఎంక్వైరీ. సర్లే ఎందుకు నువ్వు చిరాకు పడుతున్నావు? చిరాకు కాకపోతే మరేంటండి, 1 year కింద పెళ్లి చేసుకున్నారు, మా వాళ్ళు ఒప్పుకోకపోతే తీసుకొచ్చేసారు. మరి మా వాళ్ళ సంగతి ఏంటి అని అడిగితే ఎప్పటికైనా వాళ్ళని ఒప్పిస్తాను ఇక్కడికి రప్పిస్తాను అన్నారు కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు అర్జెంట్ గా మా అమ్మ నాన్న చూడాలి అంతే. ఖచ్చితంగా 1 hour లో మీ అమ్మ నన్ను పిలిపిస్తారు, ఓకేనా? 1 hour లో ఎలా పిలిపిస్తారండి? ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా ఏదైనా ఇస్తాను అంటే రారు, గానీ మనవణ్ణి ఇస్తానంటే వచ్చేస్తారే. మనకి పిల్లలు లేరు కదండి. వాళ్ళు మనకు పుట్టరే, మన ఆలోచనలోంచి పుడతారు. ఎలా అండి? ఇలా రా. అమ్మగారు మీరు ఎంత చెప్పినా కూడా ఆయన అన్నం మారదండి, వేస్ట్. ఇంకా అన్నం కూర్చుని ఏమనుకుంటారా? మొన్నటికి మొన్న నేను 100 రూపాయలు పెట్టి ఫేర్నెస్ క్రీమ్ కొన్నాను. వాడు ఫేర్నెస్ క్రీమ్ తో పాటు 100 రూపాయలు కూడా రిటర్న్ ఇచ్చాడు. అది నా అందం వాల్యూ. అది మీ అన్నం వాల్యూ కాదండి. ఆ ప్రొడక్ట్ కి ఏంటంటే ఫలితం లేకపోతే డబ్బు వాపస్ అనే ఆఫర్ ఉంది. మిమ్మల్ని చూసినా అలాగే ఫలితం లేదనిపించి ముందే డబ్బులు రిటర్న్ ఇచ్చాడు. మీ అమ్మకి నాన్నకు ఫోన్ చేసి చెప్పు. నాన్న నేను మీ కూతుర్ని మాట్లాడుతున్నాను. అది ఎప్పుడు చచ్చిపోయింది? కాదు నాన్న, మీకు బంగారం లాంటి మనవడు పుట్టాడు నాన్న. వచ్చేస్తానమ్మా, త్వరగా నాన్న. సరే వీళ్ళు నేను అంతలో పేపర్ చదువుకుంటూ ఉంటాను. ఎక్కడా మా మనవడు? ఎక్కడా ఎక్కడ నా గిలిగిచ్చికాయ? ఎక్కడ నా గిలిగిచ్చికాయ? ఎక్కడ నా వరాల మూట? ఎక్కడ నా వజ్రాల కొండ? ఎక్కడ నా బంగారు కొండ? కాసేపు ఆగొచ్చుగా. మీకు ఎవరు కావాలి? నా మనవడు కావాలి. వస్తాడు చూడు. బుద్ధి లేదా నీకు? అసలు పశువా మనిషివా? అలా గాడిదలా డేక్కుంటే పైన పిల్లడు సరిగ్గా ఉండలే, చూసుకునే పని లేదా? అంటే పిల్లాడు గుర్రమాట ఆడదాం అంటే ఎక్కించుకొచ్చా అమ్మగారు. చూసుకోవాలి కదరా చిన్న తండ్రి. ఉండు నాన్న. ఏంటల్లడి ఇదే నాకు అర్థం కావట్లేదు. నువ్వేమో మనవడేడని చెప్తే పాట వేస్తావు, వాడేమో గుర్రం అంటాడు, ఇదేమో చిన్ని తండ్రి ముద్దులాడుతుంది. అసలు ఎక్కడ ఉన్నాడు? నీ మనవడు కనబడలేదా? ఎక్కడ కనిపిస్తున్నాడు నాకు? నీకు కనబడలేదా? కదా నీకు అప్పుడే చెప్పా వాళ్ళకి ద్వేషం ఉంది, ప్రేమ లేదు. వాళ్ళు మనవడు ఒప్పుకోరు, వాళ్ళకి ఇష్టం లేదు. నీకు మనవడు కనబడట్లేదు. ఏం మాట్లాడతాను నువ్వు? నేనేదో నీ నాటి పట్టేద్దాం అని అనుకున్నాను. నిక్షేపంలాగా అక్కడ ఆడుకుంటుంటే కనిపించలేదు అంటే పెట్టే నువ్వు తప్పక. నా చీటి కన్నా ఎంత ముద్దుగా ఉన్నావురా. వాడు ఉన్నాడు అక్కడ. ఏడా ఇందాక దిగా తెలిపాడుగా. వెళ్ళిపోయాడా? కనబడట్లేదు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదే. నేను నిన్ను లేపుకు రావడమే నేను చేసిన తప్పు. ఇందాక నిజం మనవడు తాతయ్య నన్ను ఎత్తుకోమని అడుగుతున్నాడు. అడుగుతున్నాడు. ఒక్క నిమిషం, నేను ఎత్తుకుంటాను కదా, నేను ఎత్తుకుంటాను. దారా నాన్న. చేతిలో ఉన్నాడా? ఉన్నాడుగా. నా బంగారు కొండవరా నువ్వు. అబ్బాబాబా, నా వంశానికి నువ్వు పుట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అల్లుడు ఈ ముక్కేంటి ఎంత మెత్తగా ఉంది? అది ముక్కు కాదు మావయ్య, పిల్లని కాస్త పైకి ఎత్తుకునేవు. పక్కన ఉన్నావు కదా, నువ్వు చెప్పొచ్చు కదా. కమిట్ అయిపోయావుగా కనిపిస్తున్నాడని. సరేగా నల్లుడు, నేను ఇందాక నుంచి ఆడిని బొజ్జగిస్తున్నాను, ఆడిస్తున్నాను, ముద్దులు ఆడుతున్నాను. ఆడు ఒలకడు పలకడేంటి? ఎందుకు ఒలకలేదంట? ఇంత పోసాడేంటే? నీ గురించి తెలియకుండానే ఇంత పోసాడు అంటే తెలిస్తే ఇంకెంత పోసేటోడు.
జమీందారి వంశానికి తగ్గ మనవడు పుట్టాడే నాకు. అలా ఎలా చెప్పగలవయ్యా? పోసింది మినరల్ వాటరే కదా. వాడు మొన్న ఇంజక్షన్ ఇప్పించాము. అమ్మమ్మమ్మ. వాడిని జాగ్రత్త ఇక్కడ కూర్చోబెట్టు. మామయ్య అల్లుడు, పిల్లోడు ఎవరు పోలికలు అంటావు? నా పోలికలే స్పష్టంగా కనిపిస్తాయి, తాత పోలికలు. అవునా? ఆ. వాడు మొహంలో నీ పోలికలు ఎక్కడ చూపించు. చూపించవా? ఎందుకు చూపిస్తున్నా? కనపట్లేదు నీకు. అయ్యయ్యయ్యో. వాళ్ళకి ప్రేమ లేదే. వాళ్ళకి ప్రేమ లేదే. నేను చూపిస్తాను కదా వాడు పోలిక. చూపించు. ఆడి ముక్కు చూడాలడు సరిగ్గా నాలాగా ఉందాడు. ముక్క అది కాదా? ముక్కు కాదు మావయ్య, దవడా. ఏంటో కన్ఫ్యూజ్ లో కంగారు అయిపోతున్నాడు. నువ్వేం కంగారు పడుకు. ఏమే ఆడు చూస్తే అక్కడ కనిపించట్లేదు, వీడేమో కనపడలేదంటే ప్రేమ లేదంటాడు. ఎట్లా చావాలో నాకు అర్థం కావట్లేదు. ఓ కనిపిస్తున్నాను, కమిట్ అయిపోయావుగా. ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేసావు. మావయ్య వీడి భవిష్యత్తు ఏంటో తేలబోయే సందర్భం వచ్చింది. వీడికి బారసాల ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు వాడు ఏమవుతాడు చెప్పు. ఏమవుతాడంటే వేట నా వంశంలో పుట్టినోడు వాడు తప్పనిసరిగా కలెక్టర్ అయిపోతున్నాడు. కలెక్టర్ అవుతాడు. వదిలేస్తున్నా. వదిలో వాడు పెన్నే పట్టుకుంటాడు. వదిలో నువ్వు చెప్పింది రాంగ్ అయింది మావయ్య. ఎందుకు రాంగ్ అయింది? పెన్ పట్టుకోలేదా? పెన్ను పట్టుకున్నాడు వాడు. డబ్బులు పట్టుకున్నాడే. ఏది మాట్లాడతావు నువ్వు? డబ్బులు పట్టుకుంటూ బుక్ అంటావేంటి నువ్వు? డబ్బులు పట్టుకున్నాడు వాడు. కత్తి. నీకు వాడు కనబడట్లేదు. ఏది పట్టుకుపోతా సార్? ఏం పట్టుకున్నాడు అది చెప్పు నాకు. వాడు అలా ముందుకెళ్ళాడా? ఆ. యూటర్న్ తీసుకొచ్చి నా కాళ్ళే పట్టుకున్నాడు. యూటర్న్ తీసుకొచ్చి నా కాళ్ళే పట్టుకున్నాడు. అమ్మ ఇలాగ ఇచ్చేవాడిని నేను ఉయ్యాల్లో పడుకోబెడతాను. జాగ్రత్త. జాగ్రత్తగా వేస్తాను అల్లుడు, నువ్వు కంగారు పడకల్లుడు. పడుకోబెట్టానండి. బిడ్డని చివరిసారిగా ఇప్పుడే చూసుకోండి. ఎందుకని? 20 సంవత్సరాల తర్వాత వస్తాడు. అమెరికా పోతున్నాడు. అల్లుడు ఇంత చిన్న వయసులో అమెరికాకి ఎందుకు అల్లుడు? పెద్ద పెద్ద చదువులు చదవాలి కదా. ట్రిపుల్ ఏబిసి XYZ DEF కొత్తగా ఒక కోర్సు వచ్చింది. ఏంటది? అఫ్ కోర్స్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 2 కోట్ల చెక్కు నేను రాసి ఇచ్చేస్తాను. వాడిని అమెరికా పంపించి పెద్ద చదువులని చదివించాయి. అక్కడ పిల్లలు చూస్తే కనపడలేదు, వీడేమో 20 లక్షలు 30 లక్షలు అంటున్నాడు. ఏదైతే ఉందిలే అని కిడ్నాప్ చేద్దాం, మనకి డబ్బులు వస్తాయి కదా. ఏడి కనపడ్డే ఏముంది, యాక్టింగే కదా. హ్యాండ్స్ అప్. నేను ఎత్తను రా. నెక్స్ట్ స్కిట్ లో మెయిన్ లీడ్ నీదే, నువ్వే స్కిట్ భారం అంతా మోయాలి. మరి ఎత్తేసాను. కన్న చూసారా ఎలా ఉందో, కాల్చినంటే బుల్లెట్లు గొంతులోకి వెళ్ళిపోతాయి. చూడు పాయింట్ బ్లాక్ లో ఏం మాట్లాడతాను, వాళ్ళు గొంతులోకి వెళ్తాయండి. మనవాడిని తీసుకోలేడు. కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తాను, తీసుకోలేడు. నీ వల్ల కాదంటే నేను డబ్బు ఇస్తాను. నీ వల్ల కాకపోతే నా వల్ల నేను తీసుకుంటాను. నాకు దెబ్బ తగిలినా పర్లేదురా, మనవాడిని కాపాడేశాను రా. తీసుకో జాగ్రత్తగా. పెద్ద చదువులు చదివించి మన వంశానికి పేరు తీసుకురావాలి. నేను పోయినా పర్వాలేదురా. కానీ మావయ్య నీకు ఒక అబద్ధం చెప్పారు మావయ్య. నిజంగా పిల్లోడు లేడు మావయ్య. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? ఫన్నీగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశారు. నాగబాబు సార్ బాయ్ సార్, గుడ్.